హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గత 4-5 రోజులుగా ఒక 1 వీక్ నుంచి జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ గారు ఆడవాళ్ళకు సంబంధించి బ్యాడ్గా మాట్లాడాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడని చెప్పేసి శివాజీ గారిని మహిళా కమిషన్ వచ్చేసి పిలవడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు రెస్పాండ్ అయ్యి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది అని చెప్పేసి మహిళా కమిషన్ చెప్పారు. సో దానికి శివాజీ గారు కూడా సరే ఓకే అని చెప్పేసి ఈరోజు అంటే 27 డిసెంబర్ 2025 డేట్కి శివాజీ గారు అయితే మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్ళారు. ఇందాక 12 o'clockకి వెళ్ళాడు. సో మహిళా కమిషన్ కూడా శివాజీ పట్ల ఏం సీరియస్గా ఉన్నట్లయితే ఏం లేదు, కానీ కంపల్సరీ ఉమెన్ మీద వచ్చిన వ్యాఖ్యలకి తను ఖండిస్తున్నామని చెప్పేసి మహిళా కమిషన్ అయితే ఎందుకన్నా ఒకసారి రండి అని చెప్పేసి పిలవడం అయితే జరిగింది. శివాజీ గారికి విచారణ ఉండబోతుందని చెప్పేసి అంటే ఏ పర్పస్లో మీరు అన్నారు, ఏ ఉద్దేశంతో మీరు అన్నారు, అలా అనడానికి రీజన్ ఏంటి, మీరే కావాలన్నారా, ఇంకెవరైనా మీతో చెప్పించారా అనే కొన్ని కోణాలు ఉంటాయి. వాటిలలో వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు తను చెప్పే జవాబులు సరైన వివరణ ఉంటే వాళ్ళు దాన్ని అక్కడి నుంచి వదిలేస్తారు. లేదా వాళ్ళు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి మ్యాచింగ్ కాకపోతే ఇంకొంచెం వాళ్ళు డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి శివాజీ గారు ఎప్పుడో క్షమాపణ చెప్పేశాడు కాబట్టి నేను అనుకుంటున్నాను కదా, తను ఈరోజు నుంచి ఈ టాపిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. మేబీ బహుశా తను మళ్ళీ బయటకు వచ్చి ఇంకేమైనా కూడా చెప్పొచ్చు. అంటే తన మీద రెస్పాండ్ అయిన వాళ్ళ గురించి ఇప్పుడు మళ్ళీ తను మాట్లాడలేదు. ఇప్పుడు దాకా కొన్ని స్టేజ్లో మొన్న దండోరా మళ్ళీ సక్సెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడాడు, కానీ అది ఏమన్నారంటే ఏమన్నా ఉన్నా అది నా వరకే ఉండనివ్వండి, సినిమాకు దాన్ని ఆపాదించొద్దని చెప్పేసి అన్నారు. సో మేబీ ఈరోజు 27th మహిళా కమిషన్ ముందు కూడా అటెండ్ అవ్వబోతున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉండే ఛాన్స్ కూడా ఉంది. బట్ తను ఉండే ఛాన్స్ కన్నా ఆ టాపిక్ని వదిలేసే ఛాన్సే ఎక్కువ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే హీరో శివాజీ సినిమాల్లో వెళ్ళినప్పుడు అంత పేరు వచ్చిందో లేదో తెలియదు, రాజకీయాల్లో వెళ్ళినప్పుడు అంత పేరు వచ్చిందో లేదో తెలియదు, బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు అంత పేరు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ మంగపతి క్యారెక్టర్ చేసినప్పటి దానికన్నా ఇప్పుడు ఎక్కువ పేరు వచ్చేసింది శివాజీ. ఇప్పుడు 2 స్టేట్లు మాట్లాడుకుంటున్నారు శివాజీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.